గుడ్ మార్నింగ్. ప్రజావాణి ఛానల్కు స్వాగతం. ఇప్పుడు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలు. ముందుగా ఈనాడు. పవిత్ర యాత్రలో పెను విషాదం. సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఉమ్రా యాత్రకు వెళ్లిన 45 మంది హైదరాబాదీల సజీవ దహనం. షేక్ హసీనాకు మరణశిక్ష. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్ తీర్పు. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన యూనస్ ప్రభుత్వం. తొలుత పంచాయతీ పోరు. మార్చిలోగా ఎన్నికలు నిర్వహించకపోతే 3,000 కోట్ల కేంద్ర నిధులు మురిగిపోయే ప్రమాదం. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తాం. కోర్టుల తీర్పులు వచ్చాకే మిగతా స్థానిక సంస్థల ఎన్నికలు. 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్. 9న తెలంగాణ దార్శిక పత్రం విడుదల. అందశ్రీ కుమారుడికి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. స్పీకర్ వైఖరి కోర్టు ధిక్కారమే. కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారో నిర్ణయించుకునే స్వేచ్ఛను ఆయనకే వదిలేస్తున్నాం. స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణలో సీజేఐ జస్టిస్ గవాయ్ వ్యాఖ్యలు. 3 పిటిషన్ల నోటీసులు జారీ. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా. 6 ఏళ్లలో 21,000 సినిమాలు పైరసీ. నిందితుల వద్ద ఐబొమ్మ బొప్పం వీక్షించిన 50 లక్షల మంది. విదేశాల్లో సర్వర్లు. అంతర్జాతీయ స్థాయిలో నెట్వర్క్. లక్షలు ఖర్చు చేసి కరీబియన్ దేశ పౌరసత్వం. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి మాస్టర్ మైండ్. హైదరాబాద్ సిబి సజ్జనార్ వెల్లడి. అల్ ఫలాహ్ డైరెక్టర్ సోదరుడు హైదరాబాద్లో అరెస్ట్. ఇప్పుడు సాక్షి. నిర్ణయం తీసుకుంటారా? ధిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా? ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై సీజేఐ ఆగ్రహం. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో మీ ఇష్టం. ఈ అంశంలో రాజ్యాంగ రక్షణ స్పీకర్కు వర్తించదని స్పష్టీకరణ. వచ్చే వారంలోగా అనర్హత పిటిషన్పై నిర్ణయం. యా అల్లా. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం. బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో దుర్ఘటన. 43 మంది హైదరాబాదీ ఉమ్రా యాత్రికుల సజీవ దహనం. మరో 2 కర్ణాటక వాసుల మృత్యువాత. మక్కాను సందర్శించుకొని మదీనా వెళ్తుండగా దుర్ఘటన. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది. 50% సీలింగ్తోనే పంచాయతీ ఎన్నికలు. ప్రత్యక్షంగా పైరసీ, పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్. కాంటా వేయలే కొనలే. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు బంద్. వెలబెలబోయిన వ్యవసాయ మార్కెట్లు. స్థానిక రిజర్వేషన్లు 50% మించొద్దు. మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టీకరణ. నోటీసులు జారీ. ఒకవేళ ఉల్లంఘన జరిగితే ఎన్నికలు నిలిపివేస్తామని హెచ్చరిక. నామినేషన్ల ప్రక్రియ మొదలైందంటూ సాకులు చెప్పొద్దని వ్యాఖ్య. తమ అధికారాలను పరీక్షించవద్దన్న ధర్మాసనం. మా కుటుంబంలోనూ ఒకరు డిజిటల్ అరెస్ట్. 2 రోజులు నిర్బంధించారు. సైబర్ మోసాల సెగ మా ఇంటికి కూడా తగిలింది. సినీ హీరో అక్కినేని నాగార్జున. కర్ణాటకలో టెకీపై సైబర్ వల్ల 6 నెలల్లో 32 కోట్ల దోపిడీ. ఐబొమ్మ ద్వారా బెట్టింగ్ యాప్ల ప్రచారం. ఉచిత సినిమా ఎరతో 50 లక్షల మంది డేటా తస్కరణ. రవి 100 కోట్ల క్రిప్టో కరెన్సీగా తరలించాడు. మేమే పట్టుకున్నాం, ఎవరూ సహకరించలేదు. సజ్జనార్. లక్షల మంది కష్టం దోచుకున్నారు. చిరంజీవి. ఉచిత వెనుక ప్రాణాంతక ముప్పు. రాజమౌళి. ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్ల మూసివేత. చలిపులి పంజా. పలుచోట్ల 10 డిగ్రీల కంటే దిగువకు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అత్యల్పంగా 7 డిగ్రీలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని షేర్లింగంపల్లిలో 8.8 డిగ్రీలు నమోదు. మరో 2 రోజులు ఇదే పరిస్థితి. పత్తి కొనుగోలు బంద్. మిల్లర్ల నిరోధక సమ్మెతో జిన్నింగ్ మిల్లుల మూసివేత. డిమాండ్ తీర్చేదాకా సమ్మె. తెలంగాణ కాటన్ అసోసియేషన్ స్పష్టీకరణ. ఎవరిపై ఆరోపణలు వస్తే వారే వివరణ ఇవ్వాలా. 100 మాదిగలతో తిట్టిస్తానంటే కుదరదు. హరీష్ రావును ఉద్దేశించి మరోసారి కవిత వ్యాఖ్యలు. ఇప్పుడు వెలుగు. సౌదీలో ఘోర బస్సు ప్రమాదం. 45 మంది హైదరాబాదీలు సజీవ దహనం. పంచాయతీ ఎన్నికలు డిసెంబర్లోనే. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం. వారం 10 రోజుల్లో నోటిఫికేషన్. గిగ్ వర్కర్స్ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్. వచ్చే అసెంబ్లీ సమావేశంలో చట్టరూపం. ఫిరాయింపులపై 4 వారాల్లో తేల్చండి. హసీనాకు మరణశిక్ష. ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రిమినల్ ట్రిబ్యునల్ తీర్పు. ఇప్పుడు నమస్తే తెలంగాణ. స్పీకర్ది కోర్టు ధిక్కారమే. ఫిరాయింపులపై తేలుస్తారా లేదా? న్యూ ఇయర్ ఎన్నికలు ఎక్కడ జరుపుకుంటారో తేల్చుకోండి. 4 వారాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు తేల్చండి. ఈ కేసులో స్పీకర్కు రాజ్యాంగ రక్షణ ఉండదు. మేం చర్యలు తీసుకోకముందే మీరు కొలిక్కి తేవాలి. మీరు తేల్చుకుంటే ధిక్కరణ కేసుతో మేమే తేలుస్తాం.
అసెంబ్లీ స్పీకర్కు సుప్రీంకోర్టు ఘాటు హెచ్చరిక. 10 మందిపై వేటు తప్పదు. టాప్ కోర్టు ఆదేశించినా పెడచెవిన పెడతారా? 45 మంది ఆహుతి, మృతులంతా హైదరాబాదీలే. పార్టీ కోటాతోనే పంచాయతీ, ప్రభుత్వ పరంగా 42% హుష్కాకి. కోర్టు తీర్పు తర్వాత పరిషత్ ఎన్నికలు. జేఏసీకి పెన్షన్ను గుడ్ బై. ఉద్యోగ జేఏసీ సర్కార్కు తొత్తుగా మారింది. టెట్పై టీచర్లకు సర్కారు దోఖా. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్న సర్కార్. మరోవైపు టీచర్లు టెట్ రాయాలంటూ జీవో సవరణ. ఐబొమ్మలో 21,000 సినిమాలు. కోవిడ్ టైంలో ఐబొమ్మ జోరు. నెలకు 5 లక్షల యూజర్లు. విదేశాల్లో సర్వర్ల నిర్వహణ. 20 కోట్ల లావాదేవీలు, 3 కోట్ల ఫ్రీజ్. ఐబొమ్మ రవికి విదేశాల సిటిజన్షిప్. స్కామర్లకు డాటా విక్రయం. సజ్జనార్. పత్తి కొనుగోళ్లు బంద్. కాంటా పెట్టని జిన్నింగ్ మిల్లులు, వ్యాపారులు. కొనుగోలు లేక బోసపోయిన ఎనుమాముల మార్కెట్. ఇప్పుడు విజన్ ఆంధ్ర. సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం. ఆ బొమ్మ రవితో సినీ పరిశ్రమ తీరని నష్టం. బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష. సౌదీ ప్రమాదంలో విద్యానగర్లో విషాదం. ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి. కుటుంబాలకు కిషన్ రెడ్డి, పిసిసి చీఫ్ల పరామర్శ. బీహార్లో బీజేపీ ఓట్ చోరీ సుస్పష్టం. ఓట్లు వచ్చినా సీట్లు తగ్గిన మహాకూటమి. ఓట్లు తగ్గినా సీట్లు బీజేపీకి పెరిగాయి. గాంధీ భవన్ ముందు యూత్ కాంగ్రెస్ నిరసన. పిసిసి చీఫ్ మహేష్ మంత్రం పూర్ణం విమర్శలు. మరో 15 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. జూబ్లీస్ ఫలితమే నిదర్శనం. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి. మిర్యాలగూడలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్. పత్తి కొనుగోళ్లపై ప్రతిష్టంభన. ఎరుమాముల మార్కెట్లో నిలిచిన కొనుగోళ్లు. సిసిఐ తీరుపై మండిపడ్డ బీఆర్ఎస్ నేతలు. కేంద్ర రాష్ట్రాల ముద్దు నిద్ర అంటూ కేటీఆర్ విమర్శలు.